వినాయక చవితి సందర్భంగా ఈ ద్వాదశ నామాలు అందరూ చదువుకుంటారని అందులోనే ఉంది. ఇది ప్రతినిత్యం మనం చదువుకోవడం వల్ల మనకు ఉన్న విఘ్నాలన్నీ పోయి నచ విఘ్నం భయం తస్య సర్వ విద్యకరం ప్రభు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ భాద్రపద మాసంలో వినాయక చవితి సందర్భంగా స్వామివారి యొక్క 12 ద్వాదశ నామాలు, ఈ నామాలని మనం ఈ వినాయక నవరాత్రుల అన్నాళ్ళు కూడా, ఈ వినాయక చవితి నవరాత్రుల అన్నాళ్ళు కూడా తలుచుకుంటే, చదువుతూ ఉంటే వినాయకుడి దగ్గర మనకు ఉన్న విఘ్నాలన్నీ తొలగి, అలాగే మనకు కావాల్సిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటాయి, ఎటువంటి దోషాలు లేకుండా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ నామాలన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం. ఈ ద్వాదశ నామాలు కూడా చదువుకుందాం. వింటూ ఉండండి, చదువుతూ ఉంటాము. ప్రతి దోషాన్ని కూడా మీకు తొలగిస్తూ ఉంటుంది, మీకున్న దోషాలన్నీ కూడా. ఓం శ్రీ గణేశాయ నమః. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం ద్వితీయం కృష్ణపింగాక్షం గజవక్తం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టమం వికటేవ చ సప్తమం విఘ్నరాజాం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రాం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యా హ్యప్పటేన్నరః నచ విఘ్నం భయం తస్య సర్వ విద్యకరం ప్రభు. ఒకసారి ఆ ద్వాదశ నామాలు కూడా మళ్ళీ తెలుసుకుందాం. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం ద్వితీయం కృష్ణపింగాక్షం గజవక్తం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టమం వికటేవ చ సప్తమం విఘ్నరాజాం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రాం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యా హ్యప్పటేన్నరః నచ విఘ్నం భయం తస్య సర్వ విద్యకరం ప్రభు. ఈ వినాయక చవితి సందర్భంగా ఈ ద్వాదశ నామాలు అందరూ చదువుకుంటారని అందులోనే ఉంది. ఇది ప్రతినిత్యం మనం చదువుకోవడం వల్ల మనకు ఉన్న విఘ్నాలన్నీ పోయి స్వామివారు మనకి అన్నీ కూడా విఘ్నాలు తొలుగుతాయి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్. శ్రీ గణేశాయ నమః.